వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం ప్రయాసపడమన్నాడు పౌలు భక్తుడు. వెనుకున్నవి మనం ఈ క్షణం వరకు ఏదైతే చేశామో, ఏదైతే అతిక్రమం దోషం మనలో ఉన్నదో అది మోకరించి ప్రార్థించి విడిచిపెట్టేసే, వాటి గురించి ఇంకా ఆలోచించవద్దు. ముందు పని ఉన్నది, దేవుని రాజ్య విస్తరణ జరుగుతూ ఉన్నది, యేసయ్య రాబోతున్నాడు, మహిమ మేఘం రాబోతుంది, మనం కలలుగొనే ఆ స్వప్నలోకం, ఆ పరలోకం, అద్భుతమైన లోకం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ బహుమానం, ఖాళీ చేతులతో నిలబడకుండా బహుమానం పొందుకోవాలంటే దేవుని వ్యవసాయంలో, దేవుని పొలంలో నీవు ఏం పని చేయగలుగుతావు, ఎలాగ నువ్వు దేవునికి ఉపయోగపడతావు, అది ఆలోచించాలి. ముందున్న వాటి గురించి ఆలోచించాలి. పరుగు పందెంలో గురి ఎద్దుకు పరుగెడుతున్నావా, గురి లేని పరుగు అనేది ఏ డైరెక్షన్లో నువ్వు పరుగెడుతున్నావు?